ఓకే. ఇంతకుముందు రవితేజ టాపిక్ తీశారు కాబట్టి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడి చిన్న చిన్నవి చిన్న చితక వేస్తూ వచ్చారు అన్నారు కదా. ఆయన చేసినప్పుడు కూడా ఆయన ఓకే అది అది ఇప్పుడు మనసిచ్చి చూడు కావచ్చు, లేకపోతే ప్రేమకు వేలయ్యారలో మంచి మంచి క్యారెక్టర్స్ చేసి అది అది ఒక విధంగా కెరీర్కి హెల్ప్ అయ్యాయి కదా. అలా మీరెందుకు అనుకోకూడదు? మీరు క్యారెక్టర్ ఇప్పుడైనా క్యారెక్టర్ అలా అనుకుంటున్నాను కాబట్టి ప్రయత్నిస్తున్నాను. స్టిల్ మీరు హీరోయిన్ అనే పట్టుకొని కూర్చున్నారా, లేకపోతే ఏదైనా క్యారెక్టర్ వచ్చినా కూడా? ఇప్పుడు నేను అలా ఏమి నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక పేరంటూ వచ్చేసింది, అదే దట్స్ వాట్ ఐ మెంట్ ఇందాక. ఎలాగో ఒక నాకంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్ వచ్చేసింది ఎలాగో. మీరు అన్నది చాలా కరెక్ట్. నేను ఆ ఫేజ్లో కూడా అనుకున్నాను. నేను ఎప్పుడైతే వర్క్ తీసుకోలేదో అప్పుడు నేను పెద్ద మంచి వర్క్ ఏం మిస్ చేయలేదులేండి, అందుకే నేనేం పెద్ద బాధపడట్లేదు. కొన్నిసార్లు మనం అన్నిటి నుంచి కట్ ఆఫ్ చేస్తే మనకు కూడా మైండ్లో క్లారిటీ వస్తుంది కదా. సో అప్పుడు నేను అనుకున్నాను, నేను ఎందుకు అనవసరంగా నేను ఇది చేయకూడదు అది చేయకూడదు. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ రోల్ స్లాటింగ్ వచ్చింది, అయినా హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్ వస్తున్నాయి, నేను ఎందుకు బ్లాక్ చేయాలి, నాకు వచ్చే వర్క్ నేను చేస్తానని నాలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఐ స్టార్టెడ్ అట్రాక్టింగ్ వర్క్, ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ వర్క్. ఐఎమ్ ఓపెన్, నేను అలా ఏం లేదు. అలా అని క్యారెక్టర్ రోల్ కూడా అందులో కూడా కొన్ని ఉంటాయి, అందులో కూడా ఏది పడితే అది చేసాను. నువ్వు వస్తేనే వద్దంటే మంచి క్యారెక్టరే, కానీ ఆ టైంలో కొంచెం హీరోయిన్కి డెఫినెట్గా అది అదొక చిన్న ఒబ్స్ట్రక్షన్. మళ్ళీ శ్రీరామదాసు ఇస్ డిఫరెంట్ బికాజ్ అది సీతమ్మ వారు, అది చాలా మంచి పేరు వచ్చింది, అదొక ఎపిక్ ఫిల్మ్. అది ఒక శ్రీరామదాసు అనేది నేను ఒక చాలా మంచి లైకింగ్ కూడా వచ్చింది, అది వేరు. అది చాలా బాగా చూపించారు. సీతాదేవిగా కన్విన్సింగ్గా ఉండాలి అంటే అది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. సో ఇది కొంచెం నాకు అది డిస్టర్బెన్స్ వచ్చింది. బట్ నౌ చేస్తున్నాను. ఇప్పుడు అంటారు కదా, మనం కూడా కొన్ని మన సైడ్ నుంచి గుడ్ బ్యాడ్ అన్నీ యాక్సెప్ట్ చేస్తే గుడ్ థింగ్స్ స్టార్ట్ హ్యాపెనింగ్ అంటారు కదా. సో ఇమోషనల్లీ కూడా నేను చాలా చేంజ్ అయ్యాను. ఆ క్రెడిట్ బాంబేకి కూడా ఇస్తాను, బికాస్ బాంబే టాట్ మీ అ లాట్. బాంబే మేడ్ మీ స్ట్రాంగర్. ఒక క్యారెక్టర్ని దాని యాక్టింగ్ పరంగా దాని ఇంపార్టెన్స్ ఏంటో నేను తెలుసుకోగలిగాను. ఇప్పుడు నాకు అలాంటి బ్లాకేజెస్ ఏమీ లేవు, ఇప్పుడు లేవు. అండ్ నౌ ఐఎమ్ టచ్వుడ్, ఐఎమ్ అట్రాక్టింగ్ గుడ్ వర్క్ నౌ. యా, ఐ ఫీల్ హ్యాపీ ఆల్సో. బట్ టు ఫీల్ హ్యాపీ యూ షుడ్ ఫీల్ లో. I did. So, yeah. ఓకే, ఇంకో విషయం, నాతో మీ గురించి ఒక తమిళ డైరెక్టర్ అన్నారు, పేరు అడగొద్దు మరి, నన్ను పేరు ఆఫ్ ద స్క్రీన్ కూడా నన్ను అడగనంటే ఈ మాట చెప్తాను. ఒకసారి అర్చనకి ఎందుకు ఇదవుతుంది, ఎందుకు బ్రేక్ రావట్లేదు అంటే, తనలో అమ్మాయి అంటే ఓన్లీ ఎర్ర స్కిన్, కళ్ళు, ముక్కు బాగుంటేనే కాదు, అమ్మాయిలో నాజుకుతనం ఉండాలి, ఆ అమ్మాయిలో నాజుకుతనం లేదు అని అనుకుంటున్నాను అని అన్నారు. ఈజ్ ఇట్ ట్రూ? అంటే అమ్మాయి ఆ లేడీ సెన్స్ అన్నది లేదు అన్నది తన ఫీలింగ్. ఎంతవరకు ఇది తమిళ్ ఆ నాజుకుతనం, అమ్మాయిలో ఉండాల్సిన నాజుకుతనం అంత హార్ష్గా ఉంటారా లేదా ఎట్లా ఏంటి నాకు? అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ చెప్పండి మీరు చెప్పండి. ఇది ఫస్ట్ టైం ఇలా నాకు ఎవరు చెప్పలేదు. నాకు అంటే మీరు అందంగా ఉన్నారు, అందంగా లేరని ఎవరు అనలేదు. అందంగా ఉండడం వేరు, నాజుకుతనం వేరు. అందంగా ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారని అనట్లేదు కదా. ఎంతో మంది హీరోయిన్స్ అంత అందంగా లేను, నాకేం అలాంటి ఒబ్సెషన్స్ కూడా లేవు, అదే చెప్తున్నాను. ఇవన్నీ సక్సెస్ హే తో సబ్ మాఫ్ హే వరనా సబ్ బేకార్ హే అని ఆయనకు అలా అనిపించలేదేమో. He's free to feel what he wants to feel. I'm very happy. I feel happy for myself. అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. సపోజ్ ఇప్పుడు విజయశాంతి గారు ఉన్నారు. విజయశాంతి గారు కర్తవ్యం సినిమా చేసే బిఫోర్ వరకు ఛాలెంజ్లో కావచ్చు, అత్తకు ఎముడు అమ్మాయిలు కావచ్చు, ఎనీథింగ్, దాని బిఫోర్ చేసిన సినిమాలన్నింటిలో అమ్మాయిలో ఒక నాజుకుతనం, ఒక అమ్మాయి అన్న ఫీల్, హీరోయిన్ అన్న ఫీల్ ఉంటుంది. ఎప్పుడైతే కర్తవ్యం చేశారో, కర్తవ్యం తర్వాత చేసిన సినిమాలన్నింటికి హీరోయిన్ క్యారెక్టర్ చేసినా కూడా ఆ అమ్మాయిలో ఒక అది చూడలేదు. నేను ఒక పాయింట్ చెప్తాను దానికి. అది మీకు ఇప్పుడే వచ్చింది అన్నది. మేబీ ఐఎమ్ దట్ కన్విన్సింగ్లీ గుడ్ ఏమో టు సే సో. Maybe I'm that convincingly good. Maybe Vijayashanti garu was that convincingly good in Kartavyam.
అంతే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు శ్రీరామ్ దాస్ చేసినప్పుడు అన్నీ నాకు మళ్ళీ దేవత రోల్స్ వచ్చాయి, వేరే రోల్లో చూడలేకపోయారు నిన్ను. మేము అర్చన నీలో ఇది నాకు చాలా మంది చెప్పారు, సెన్షువల్గా చూడలేము మేము, వి ఓన్లీ లుక్ ఎట్ యూ లైక్ గాడెస్. మేబీ ఐ వాజ్ దట్ గుడ్ ఏమో యాజ్ గాడెస్ సీత. నేను అంత కన్విన్సింగ్గా ఉన్నానేమో సీతగా. సో ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఇప్పుడు 100 మంది రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళే క్రిటిసిజమ్స్ ఫేస్ చేశారు. వాట్ am I? నేను ఇంతకుముందు అన్నది ఏంటంటే, మీరు కర్తవ్యం సినిమా తర్వాత విజయశాంతి గారిలో ఆ నాజుకుతనం పోయింది, అంటే ఆ హార్డ్నెస్, ఆ హార్ష్నెస్ అది ఉంది కదా, అది మీకు ఇప్పుడే కనబడుతుంది అన్నది ఒక చిన్న ఇది అనమాట అంతే. అవునా, మీకు అనిపిస్తుంది? అది ఆ నాజుకుతనం లేదు అన్నది ఒక ఇది, అది ఎంతవరకు నిజం కాదా? కరెక్ట్ అయి ఉండొచ్చు, నాజుక్తనం లేదు కాబట్టి నాకు హిందీలో ఫిల్మ్ చేస్తాను. ఓకే సార్, వాట్ ఎల్స్ కెన్ ఐ సే? ఓకే, యా, మేబీ ఐ డిడ్ పుట్ ఆన్ వెయిట్ ఇన్ బిట్వీన్. ఐ డిడ్ లూజ్ ఆల్సో. ఇప్పుడు ఒక ఫిల్మ్ సైన్ చేసుకొని సైజ్ 0 అనే ఫిల్మ్లో అనుష్కని వెయిట్ పుట్ ఆన్ చేయమన్నారు. మళ్ళీ బాహుబలి పార్ట్ 2కి తన కోసం వెయిట్ చేసి వెయిట్ తగ్గమని కూడా అన్నారు. సో నేనేం చెప్తున్నాను అంటే, ఒక అమ్మాయి యాక్టర్గా ఫేస్ తనది క్యారెక్టర్ చూసుకోగలిగితే డైరెక్టరు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేస్తే వెయిట్ పుట్ ఆన్ తగ్గడం అవన్నీ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్. అవన్నీ ఆ డైరెక్టరు ఎక్స్క్యూజెస్ చెప్పడమే కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోయినుంటే ఇండస్ట్రీలో నేను ఎప్పుడో వదిలేసి ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాలో ఫ్లాస్ కూడా నేను ఎంతో బాగా కాన్స్టెంట్గా నేను వర్క్ చేశాను. నాకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మేకప్తో చాలా ప్రాబ్లమ్స్ అయ్యేవి. చాలామంది అనేవాళ్ళు మేకప్ లేకుండా బాగుంటాం అనేసి. ఇది నేను స్వయంగా మేకప్ నేర్చుకున్నాను. నా స్కిన్ చాలా ప్రాబ్లం అయ్యింది. సో నేను నేర్చుకున్నాను అంత. ఆయన చెప్పారు, హీ మైట్ బి అ బిగ్ డైరెక్టర్, హీ మైట్ బి అ గ్రేట్ డైరెక్టర్, బట్ ఐ నో మై సెల్ఫ్ మోర్. ఓకే.